కడపలోని 15వ డివిజన్ సాగర్ కాలనీలో త్రాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. గత వారం రోజులుగా కనీసం బోరునీరు కూడా రాకపోవడంతో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. ప్రతిరోజు నీటి ఇస్తామని ఎమ్మెల్యే మాధవిరెడ్డి హామీ ఇచ్చినా ఇదే దుస్థితి నెలకొనడంపై నిరసనకారులు మండిపడ్డారు. కాలనీకి వెంటనే ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సాగర కాలనీ ప్రజలకు తాగేందుకు గుట్టడు మంచినీళ్ళు సాగర కాలనీకి రోజు మార్చి రోజు నీళ్లు. వారం రోజులుగా సాగర కాలనీకి నీళ్లు ఇవ్వకపోవడం నగరపాలక సంస్థ అధికారులు గత వారం రోజులుగా సాగర కాలనీకి నీళ్లు ఇవ్వలేని నగరపాలక సంస్థ అధికారులు బెల్ట్ అంతా వారం 10 రోజులుగా మంచినీళ్ళు కాదు, లింగపల్లి వాటర్ బోరు నీళ్ళే తాగేది. ఇప్పటికీ బోరు నీళ్ళే తాగుతారు, బోరు కూడా వాడతారు. ఆ నీళ్లు కూడా బోరు నీళ్లు కూడా వారం 10 రోజులే ప్రకటించారు. 3 రోజులకు ఒకసారి వాడుకోండి అని చెప్పి 2 రోజులకు ఒకసారి ఇస్తాము, ఆల్టర్నేట్ రోజు 2 గంటలు ఇస్తామని చెప్పాము. ఎందుకంటే వీళ్ళంతా మోటార్లు పెట్టి లాగేస్తున్నారు కాబట్టి వాటర్ టైలెంట్ దాకా వస్తలేదు. మాది సాగర్ కాలనీనే సార్. నీళ్లు వదిలినా కూడా అసలు ఎలా వస్తున్నాయంటే ఆ నీళ్ళు తాగేదానికి కూడా మాకు అంత విరక్తి వస్తుంది సార్. మొత్తం డ్రైనేజ్ వాసన వస్తుంది. ఈ పొద్దు వచ్చినా కూడా మా ఇళ్ళలో పట్టుకునేటి అవే వాడుకుంటున్నాం. మేము తాగనికి కూడా అవే వాడుతున్నాము. పిల్లలకు అనారోగ్యాలు వచ్చి జ్వరాలు వచ్చి బాగాలేకుండా పడిపోతున్నారు. మాకు ఇప్పుడు అంచనా సార్ చాలా రోజుల నుంచి అవే వస్తున్నాయి, డ్రైనేజ్ నీళ్ళే వస్తున్నాయి. మా అక్కడికి చెప్పింటే కానీ ఆ నీళ్ళు వదిలేకు ఎక్కడన్నా పైప్ లీకేజ్ అయిందేమో అమ్మా అని అంటున్నారు. అసలు మాకు 10 రోజులు అయింది సార్ నీళ్ళు రాక. సార్ వారం రోజులు అవుతుంది సార్ మాకు నీళ్ళు వచ్చి. 10 రోజులు అవుతుంది మేము నీళ్ళు పట్టుకోకుండా మేము ఎట్లుండాలి సార్? అక్కడ చాలా ఇబ్బంది అయిపోతుంది. మాకు నీళ్లు లేవు, కాలువలు లేవు, చాలా ఇబ్బంది, డ్రైనేజ్ లేవు, ఏం లేవు. మేము ఎంత ఇబ్బంది అయిపోతుంది సార్. దానికి ఏదో ఒకటి పరిష్కారం చేయమని చెప్పమని అడుగుతున్నాం సార్. ఎమ్మెల్యే గారిని, అందరినీ, మాధవరెడ్డి గారిని, శ్రీనివాసులరావు సార్ని, మా చంద్రబాబు నాయుడు గారిని అందరినీ అడుగుతున్నాం సార్. 10 రోజులు అవుతుంది సార్, అసలు నీళ్ళే రావడం లేదు. మేమేం పట్టుకొని ఎట్లా బతకాలి సార్? అక్కడ ఎట్లా ఉండాలా? రామాంజనేయపురం సార్ మాది, సాగర్ కాలనీ సార్. సరిగా రావడం లేదు సార్ అందరికీ నీళ్లు. అట్లా ఇబ్బంది అయిపోతుంది సార్. మాకు సమస్య పరిష్కరించారు. మాది సాగర్ కాలనీనే సార్. నీళ్లు వదిలినా కూడా అసలు ఎలా వస్తున్నాయంటే ఆ నీళ్ళు తాగేదానికి కూడా మాకు అంత విరక్తి వస్తుంది సార్. మొత్తం డ్రైనేజ్ వాసన వస్తుంది. కడప పట్టణంలో తాగునీటి ఎద్దడి అనేది తీవ్రంగా ఏం లేదు. రోజు మార్చి రోజు ఇస్తున్నాము. ఎక్కడైనా బోర్ రిపేర్ అయినా ఇమీడియట్లీ ట్యాంకర్ పంపిస్తున్నాం, బోర్ని రెక్టిఫై చేస్తున్నాము. ప్రస్తుతానికి మైలవరం డ్యామ్ నుంచి ఇడిచిన నీళ్లు ఆదినిమ్మైపల్లి దాకా వచ్చేసింది. ఇంకో 2 రోజుల్లో లింగంపల్లికి రీచ్ అయిపోతుంది. ఈరోజు నైట్ 2 రోజులు చెప్తున్నాను, 2 రోజులకు లింగంపల్లి రీచ్ అయిపోయిన తర్వాత యథాతథ స్థితిలో వాటర్ సప్లై అనేది రెస్టోర్ అవుతుంది, ఇస్తాం. ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికైనా నీటి సమస్య అనిపిస్తే ఇమ్మీడియట్లీ వారి సమీప సచివాలయంలో అమ్యూనిటీ సెక్రటరీ అని ఉంటాడు, ఫస్ట్ రెస్పాండెంట్ అతనికి వెళ్ళి రిటర్న్గా ఇవ్వండి. ఆ తర్వాత ఇంకా మీకు అక్కడ కూడా పరిష్కారం కాకపోతే మా కార్యాలయానికి వస్తే ఏఈ ఉంటాడు, డిఈ ఉంటాడు, ఎస్సీ ఉంటారు, కమిషనర్ నేను ఉంటాను. మీరు ఇక్కడ దాకా రావడానికి ఇబ్బంది అయిపోతే కమాండ్ కంట్రోల్ రూమ్లో మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, టోల్ ఫ్రీ కూడా మీరు రైజ్ చేయొచ్చు ఇష్యూను. రెగ్యులర్ మానిటరింగ్ జరుగుతూ ఉంది. ప్రతి సచివాలయంలో ఒక ఇంజనీర్ ఉన్నాడు, అమ్యూనిటీ సెక్రటరీ, వెల్ క్వాలిఫైడ్, బీటెక్ ఎంటెక్ చేసిన పిల్లలు, వాళ్ళు చూసుకుంటారు. ఎక్కడ సమస్య లేదు. ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్లీ రికమెండ్. ఇంకొకటి ఈ సందర్భంగా మీ అందరు మీడియా ద్వారా కోరేది ఒకటి, ప్రజలు ఎవరు కూడా మోటార్ లేసి వాటర్ డ్రా చేయకండి. మీరు మోటార్ లేసి వాటర్ డ్రా చేసినట్టయితే టైలెంట్ పాయింట్లో చివరి వ్యక్తికి నీళ్ళు అందదు. దయచేసి ఈ విధంగా కొంచెం కోఆపరేట్ చేయండి. అందరికీ నీళ్ళు